నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జనరంజక పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజా సమస్యల పరిష్కారంకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం. నియోజకవర్గంలోని ప్రజలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని వెల్లడి. వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్న శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు. నాణ్యతలో తమకు సాటి లేదని చెప్పిన మేనేజర్ మురళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జనరంజక పాలన సాగుతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయ పరిధిలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. జీవీ నగర్లో విస్తృతంగా పర్యటించి 157 గడపలను సందర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మల్లాది విష్ణు అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం వార్డు నియోజకవర్గం నగరం 3 స్థాయిలలోనూ ఘోరంగా వైఫల్యం చెందడంతో విజయవాడ నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ఈ డివిజన్లో అక్షరాల 18.21 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు. తాము బాధ్యతగా తీసుకొని పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఆ అభివృద్ధినంతా శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందు పెడతామని తెలియజేశారు. 2014-19 మధ్య తన చేతగాని పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రికి 10 ప్రశ్నలు సంధించడం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. కమిషన్ల కోసం ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును ఇష్టానుసారంగా కంపెనీలకు నిధులని దోచిపెట్టడం మీరు కాదా అని సూటిగా ప్రశ్నించారు. కేవలం బాబు భజనల కోసమే 100 కోట్ల నిధులను దుబారా చేశారని, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ 843.53 కోట్లను ఆదా చేసినట్లు తెలిపారు. బాబు పాలనలో అడ్డగోలు ఇసుక దోపిడీ జరిగినట్లు 2019 ఏప్రిల్ 4న సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని మల్లాది విష్ణు అన్నారు. పైగా ఇసుక విధానంపై ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ దాదాపు 19 సార్లు జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. కనుక రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రతిపక్ష నేత మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం 5 ఏళ్ల పాలన రాష్ట్రాన్ని తిరోగమనంలో తీసుకెళ్లిందని, ఆనాడు చంద్రబాబు చేసిన తప్పులను రాష్ట్ర ప్రజలు నేటికి భరించాల్సి వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కనుకనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి లోకేష్ సహా అప్పటి మంత్రులందరినీ చిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. అయినా తెలుగుదేశం నేతల తీరులో మార్పు రాకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో 251 సచివాలయము స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు. ఈ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ఇదే చివరి సచివాలయం. 96 సచివాలయాలు, 1,10,000 గృహాలు, ఇంటింటికి వెళ్ళాము, ప్రజలతో మమేకమయ్యాము. ప్రజలకి సంబంధించిన సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. మాతో పాటు ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ సమస్యల్ని ఒక ఎజెండాగా పెట్టుకుని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులందరూ కూడా చాలా చక్కగా పనిచేశారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 వరకు, 14 నుంచి 19 వరకు 3 స్థాయిల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వం అన్ని స్థాయిల్లో వారు ఉన్నప్పటికీ కూడా ఈ విజయవాడ నగరము, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గము ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉంది. ఈరోజు 21 డివిజన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఉంటే ప్రతి డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా చేసుకుంది. మాకు 16 మంది కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇంకా రిమైనింగ్ 5 డివిజన్స్లో మేము కొద్దిగా వెనక ఉన్నప్పటికీ కూడా ప్రతి డివిజన్ని కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పదాలను తీసుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళులాగా తీసుకెళ్ళాం. 251 సచివాలయంలో
గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ గారు జానారెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ముందుకు సాగుతూ ఉంది. మరి గత 4 రోజులుగా మరి గడప గడప ముందుకెళ్తా ఉంది. ఇప్పుడే చెప్పారు కార్పొరేటర్ గారు, మరి ఈ సచివాలయంలోనే లేకపోతే డివిజన్లోనే సుమారుగా 18 కోట్ల రూపాయల వ్యయంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత నిధులు కేటాయించారని చెప్పడంతో కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా ప్రభుత్వం ఎజెండా, మా ఎజెండా ఎక్కడైతే ప్రజలకు మౌలిక సదుపాయాలు కావాలో, ఏదైతే విజయవాడ నగరంలో మరి 30వ డివిజన్ కూడా కొత్తగా ఏర్పడుతున్నటువంటి వాతావరణం మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి దానిలో రోడ్లు వేయాల్సి ఉంటుంది, అలాగే డ్రైన్లు ఇవ్వాల్సి ఉంటుంది, పోల్ వేయాల్సి ఉంటుంది, లైట్లు వేయాల్సి ఉంటుంది. మరి అన్నీ కూడా మరి కార్పొరేటర్ గారి దృష్టిలో ఉన్నాయి. అవి కూడా రానున్న రోజుల్లో ఇంకెక్కడన్నా కావాలంటే కూడా మరి ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పెద్ద ఎత్తు నిధులు ఏదైతే వైఐపీ నీడ్స్ జగన్ అనేటువంటి ప్రోగ్రామ్ని సచివాలయం పరిధిలో మనం ఎంత వెచ్చించామో, ప్రజలకు ఎంత ఇచ్చామనేటువంటి కార్యక్రమంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యం. ఎందుకంటే మేము ప్రజలకు చెప్పింది చేసింది చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలలాగా ఆర్భాటాలుగా ఎటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని ప్రజలే మమ్మల్ని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఒక పథకం ఇస్తే బోల్డ్ ఆర్భాటంగా ఏదో గొప్పలు చెప్పుకునేవాళ్ళు. డివిజన్లో 4వ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారుతో పాటు డిప్యూటీ మేయర్ గారు, అలాగే స్థానిక నాయకులు, అధికారులు అందరినీ కూడా తీసుకొని ప్రతి ఇంటికి కూడా ఈ గద్దె వెంకటరామయ్య నగరు, అలాగే దావుబుచ్చి కాలనీ ఏరియాలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ ఈ గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడ నూతనంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా. గతంలో కూడా 2009లో కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు ఈరోజు ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో 22A కింద ఉన్నటువంటి ప్రాంతానంతా కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ రావడానికి ఆయన కృషి వల్ల ఈరోజు ఇక్కడ ఇంత డెవలప్మెంట్ కానీ ఇంతమంది ఈ చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఏర్పరచుకోవడం అనేది అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అయ్యిందని చెప్పేసి ఇక్కడ సుమారుగా, ఎందుకంటే రోజు చెప్తున్నామని కాదు, మౌలిక సదుపాయాల్లో విజయవాడ నగరపాలక సంస్థ తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గెలిచిన తర్వాత అన్ని రోడ్లు అవనండి, డ్రైనేజీలు అవనండి, మంచినీళ్ళ ట్యాంక్ అవనండి, ప్రతి దానికి కూడా. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పుడూ తమ సహాయ సహకారాలు ఉంటాయని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. అవసరమైన వారికి ఆర్థిక సాయం అందించేందుకు కూడా ముందుంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గం పడమటలో రాజరాజేశ్వరి ఆలయం కళ్యాణ మండపం ఫ్లైఓవర్కు దేవినేని అవినాష్ ₹1,00,000 సాయం అందించారు. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన బావుకుమార్ చేతుల మీదుగా ఆలయ కమిటీకి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు ₹1,00,000 అందజేయడం జరిగిందన్నారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని, ఆపదలో అండగా ఉంటామన్నారు. కార్పొరేటర్ చింతల సాంబయ్య మాట్లాడుతూ దివంగత నేత దేవినేని నెహ్రూ కళ్యాణ మండపం నిర్మాణానికి గతంలో ఆర్థిక ప్రోత్సాహం అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఏదైతే గతంలో ఒకసారి మండపానికి వచ్చినప్పుడు పైన ఏదైతే కొత్తగా వేసిన ఫ్లోర్ ఉందో దానికి సంబంధించి ఆ రోజు పెద్ద నాదరి గారితో కానివ్వండి, సుబ్బయ్య గారితో ఆ రోజు చెప్పడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత తప్పకుండా నెహ్రూ గారి పేరు మేర ఆర్థిక సాయంగా, ఆర్థికంగా ఏదైతే గతంలో మీకు ఈ మండపానికి ఏ విధంగా హెల్ప్ చేశారో మళ్ళీ ఆయన పేరు మేర ఈరోజు ముందుకు వస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం, తర్వాత కొంత డిలే అవ్వటం, మళ్ళీ ఈరోజు పెద్దలు బావుకుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఆ అమౌంట్ ఈరోజు కళ్యాణ మండపానికి ఇస్తున్నారు జరుగుతుంది. అదేవిధంగా నాదరి గారు కొన్ని మెయిన్ ఇష్యూస్ చెప్పారు. ముఖ్యంగా వచ్చేసి డ్రైనేజ్ గురించి పాపం నిరంతరం సాంబయ్య గారి గారు కార్పొరేషన్లో అధికారులతో కానివ్వండి, కమిషనర్ గారితో, మేయర్ గారితో అన్ని చాలాసార్లు గారు చెప్పడం జరిగింది. 98 లక్షలు శాంక్షన్ అయింది కాబట్టి
ఈ పని కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఆ పక్క నుంచి కానీ ఈ పక్క నుంచి రావాలని చెప్పనే ఒక కాంట్రాక్టర్, ఒక మంచి కాంట్రాక్టర్ కోసం కార్పొరేషన్ వారు కానీ ఉండి లేదా సాంబయ్య గారు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధమైన నమ్మకం అయితే మీరు గతంలో నెహ్రూ గారి మీద, భవకుమారి గారి మీద, మా అందరి మీద నమ్మకం చూపించారు, ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఆ పని అనేది తప్పకుండా మేమే పూర్తి చేస్తాం. కళ్యాణ మండపానికి కానివ్వండి, దేవాలయానికి కానివ్వండి, అన్ని విధాలుగా సహకరిస్తాం. ఇందాకే ఆంటీ చెప్పిన విధంగా 4,000 రూపాయలు మంత్లీ యూజర్ ఛార్జెస్ కడుతున్నారని చెప్పి ఉంటున్నారు. కాబట్టి ఇది ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య కుటుంబాలు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి చేసే విధంగా మీకు ఇబ్బంది కలగకుండా కమిషనర్ గారి దృష్టికి ఈ విషయం గారికి తీసుకెళ్ళి ఎంతవరకు తగ్గించే వరకు అంతవరకు తగ్గించే ప్రయత్నం గారు మేము గారు చేస్తామని చెప్పండి. 14వ డివిజన్లో రాజరాజేశ్వరి కళ్యాణ మండపం నందు ఈ రోజున పైన ఫ్లోర్కి అవినాష్ గారు ₹1,00,000 విరాళం ఇవ్వడం జరిగింది. అదే దేవినేని నెహ్రూ గారు ఫస్ట్ కళ్యాణ మండపం శంకుస్థాపన చేసి ఆ రోజున ఆయన కంకిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఫండులో నుంచి 10 లక్షలు ఇచ్చి సొంత డబ్బులు ₹1,00,000 ఇచ్చిన ఘనత దేవినేని నెహ్రూ గారు. అలాగే అవినాష్ గారు కూడా ₹1,00,000 ఈ రోజున ఎమ్మెల్యేగా కాకపోయినా సరే ప్రతి డివిజన్లో కూడా ఏవైతే ఉన్నాయో, ఏ గుళ్ళు ఉన్నాయో ఆర్థిక సహాయాలు కానివ్వండి, అవినాష్ గారు చొరవగా ముందుకెళ్తూ ప్రతి నిత్యం జనాల్లో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. అలాగే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇంతవరకు గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి ఇంతవరకు ఏరియాల్లో తిరగడం కానీ ఎక్కడా కానీ లేదు. అవినాష్ గారు ప్రతి అందుబాటులో మనిషి పేరు కూడా గుర్తుపెట్టుకొని ప్రతి 21 డివిజన్లో కూడా పర్యటిస్తూ ఆయన అలుపెరిగిన బాటసారిలాగా తిరుగుతూ ప్రతినిత్యం జనాల్లో ఉంటూ వినియోగదారులకు నాణ్యతతో కూడిన వస్త్రాలను అందించడంతో పండుగల సందర్భంగా ప్రత్యేక బహుమతులను అందించడం అభినందనీయమని 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి అన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఆఫర్లను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ పండుగ ఆఫర్లతో తన ఖాతాదారులను విశేషంగా ఆకట్టుకుంది. రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకల సందర్భంగా సరికొత్త ఆఫర్లను ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో వారం తీసే లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేస్తోంది. ఈ వారం తీసిన లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు ఫోన్ల ద్వారా తన బహుమతులను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి పాల్గొని లక్కీ డ్రా తీయగా బహుమతులు గెలుచుకున్న ఖాతాదారులకు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ఫోన్ ద్వారా సంప్రదించి ఆ బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొండారెడ్డి మాట్లాడుతూ తమ కస్టమర్లకు నాణ్యతతో కూడిన వస్త్రాలను అందచేయడమే కాకుండా పండుగల సందర్భంగా ప్రత్యేకంగా బహుమతులను ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ ఉభయ కృష్ణా జిల్లాలతో పాటు పొరుగు ప్రాంతాల ఖాతాదారుల మనసుల్ని గెలవగలిగామని తెలియజేశారు. అలాగే రానున్న పండుగల సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ఖాతాదారులను విశేషంగా ఆకర్షిస్తున్నట్లు వివరించారు. శుభమస్తు షాపింగ్ మాల్లో వీకెండ్ లక్కీ డ్రా తీసి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందచేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. పండుగ ఆఫర్లతో పాటు లక్కీ డ్రాలో పొందుపరిచిన బహుమతులను గెలుచుకొని ఖాతాదారులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్కి ముఖ్య అతిథిగా విచ్చేసి నాతో ఈ లక్కీ డ్రా కూపన్ తీపించినందుకు ముందుగా యాజమాన్యానికి మరియు స్టాఫ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వీరు దాదాపు 37 ఎలక్ట్రికల్ బైకులు మరియు 2 కార్లు కూడా కస్టమర్లకి కూపన్ల ద్వారా ఇచ్చేసి చాలా సంతృప్తి చెందే విధంగా వీళ్ళు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు దాదాపు 7 షాపుల్లో ఆన్లైన్లో ఎవరికి వచ్చిందనేది కూడా వెంటనే కాల్ చేసి వాళ్ళకి మీ కూపన్ వచ్చింది, మీరు బైక్ కలెక్ట్ చేసుకోని కూడా చెప్పడంతో కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ₹1000 కొనుగోలు పైన ఉన్న అందరికి కూడా టోకెన్ల ద్వారా ఇలాంటి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా కస్టమర్లు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వీళ్ళ విజయవాడ బందర్ రోడ్లు 5 సంవత్సరాల నుంచి ఈ షోరూమ్ నిర్వహిస్తున్నారు. నేను విజయవాడ బందర్ రోడ్లు ప్రతిరోజు తిరుగుతుంటే ప్రతిరోజు కూడా రద్దీగా ఉంటుంది కస్టమర్లతో. వీరి వ్యాపారం ఎలాగే వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్లో ప్రతి ₹1000 కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ ఇవ్వబడుతుంది. దాంట్లో గెలుపొందిన వాళ్ళకి ప్రతిరోజు ఒక బైక్ డ్రా తీయడం జరుగుతుంది. మన
మన 2 పెద్ద పండుగల సందర్భంగా ఒక 37 స్కూటర్లు 2 పెద్ద కారులు ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు మా ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండారెడ్డి గారికి సుమోస్ షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు గెలుపొందిన రాజమండ్రి వాసులకి ఈరోజు లక్కీ డ్రా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మన విజయవాడ వాసులు గత 5 సంవత్సరాలుగా మా సుమోస్ షాపింగ్ మాల్ని ఆదరించుతున్నారు. వాళ్ళకి క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక డిజిటల్ కూపన్ తీసుకుని బైక్ గెలుపొందవలసిందిగా కోరుతున్నామండి. మార్కెట్లో ఎక్కడ లేని విధంగా ధరల్లో కానీ నాణ్యతలో కానీ వాటి లేకుండా అతి తక్కువ ధరలు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. కొండారెడ్డి గారికి మా సుమోస్ షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు భవానీపురంలో ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో శనివారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రిజర్వాయర్లలో మత్స్య సంపద ఉత్పత్తి మరియు ఉత్పాదకత పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ ప్రకాశం బ్యారేజ్ రిజర్వాయర్లో శనివారం 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారని, డిసెంబర్ 18వ తేదీన సూరయ్యపాలెంలో 5.7 లక్షల చేప పిల్లలు మరియు ఇబ్రహీంపట్నంలో 9.8 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తారని అన్నారు. ఈ విధంగా చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేయటం ద్వారా సహజంగా ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదకు తోడు విడుదల చేసిన చేపలు కూడా పెరిగి రిజర్వాయర్లోనూ నదిలోనూ మత్స్య సంపద వృద్ధి అవుతుందని, మత్స్యకారులకు దీని ద్వారా లాభం చేకూరుతుందని మేయర్ అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు గాను 25.5 లక్షల చేప పిల్లలను మంజూరు చేశారని, లబ్ధిదారుని వాటా కింద ప్రభుత్వం చేప పిల్లల ఉత్పత్తి క్షేత్రంలో నరసాపురం, మోటూరు మరియు పెనమలూరులో ఉత్పత్తి చేసిన 15.30 లక్షల చేప పిల్లలను మరియు 10.20 లక్షల చేప పిల్లలను ప్రైవేట్ సీడ్ ఫామ్ నుండి కొనుగోలు చేసి రిజర్వాయర్లో విడుదల చేస్తున్నారని అన్నారు. ఇలా చేప పిల్లలను రిజర్వాయర్లో విడుదల చేయడం ద్వారా సహజంగా ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదకు తోడుతో పాటు విడుదల చేసిన చేపలు పెరిగి రిజర్వాయర్లోనూ నదుల్లోనూ మత్స్య సంపద వృద్ధవుతుందని, మత్స్యకారులకు దీని ద్వారా లాభం చేకూరుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీలో ఉన్న 9 మత్స్య సహకార సంఘాలకు చెందిన సభ్యులకు, కుటుంబాలకు మరియు 860 లైసెన్స్దారులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ ఆంజనేయ ప్రసాద్, రెహంతున్నిసా, వెస్ట్ ఎంఆర్ఓ జాహ్నవి, మత్స్యశాఖ డీడీ వి పెద్దిబాబు, ఏడీ సిఎస్ చక్రాని, ఎఫ్డిఓ అఖిల, విఎఫ్ఏ డిలియా రామారావు తదితరులు పాల్గొన్నారు. తికమక తాండా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయవాడలో 11 థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శనకు సిద్ధమైంది. చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించిందని, చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కోరారు. శ్రీరామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా బాల నటిగా అలరించి రాజన్నలో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ ఆని నటించిన తికమక తాండా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీఎస్ఆర్ గ్రూప్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకట్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో నేడు తికమక తాండా చిత్రం రిలీజ్ అయిందన్నారు. నూతనంగా హీరోలుగా పరిచయం అవుతున్న రామకృష్ణ, హరికృష్ణలను ప్రేక్షకులు ఆదరించాలన్నారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారన్న, ఇద్దరు బాగా చేశారన్న. బాగుందన్న సినిమా, బాగుంది, అంతా బాగుంది. సినిమా చాలా బాగుందండి. కొత్తగా యాక్ట్ చేసిన హీరోలు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సాంగ్స్ కానీ, కామెడీస్ కానీ, సస్పెన్స్ కానీ, థ్రిల్లింగ్ మొత్తం చాలా బాగుంది. కామెడీ అయితే చాలా సూపర్గా ఉంది. సినిమా మధ్యతరగతి మనుషులు ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మతిమరుపు అనేది విషయం అందరికీ సామాన్య విషయం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ సినిమాని ఈ విషయంలో తీసుకొచ్చి ఎక్కడో స్టోరీని ఇక్కడ తీసుకొచ్చి ఈ సినిమాని హైలైట్ చేసినందుకు ఈ హీరోకి కానీ, ఈ సినిమా తీసిన నిర్మాతలకు కానీ ధన్యవాదాలండి. చాలా బాగుంది సినిమా, చాలా బాగున్నాయి సినిమా. చూడాల్సిన సినిమా ఇది. ఒక ఫ్యామిలీ కుటుంబంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుందమ్మా. యాక్టింగు అప్పుడు చిన్నతనంలో ఒక సాంగ్స్లో చూసామని హీరోయిన్ని, ఈరోజు ఈ సినిమాలో బాగా హీరోయిన్గా బాగా హైలైట్గా బాగా చేసింది సినిమా, బాగా తీశారు. విజయవాడ ముద్దుబిడ్డ శ్రీనివాసరావు గారు కుమారులు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారు. మొదటి సినిమా అయినా సరే 100 రోజులు గ్యారంటీ,
యూత్కి, ఫ్యామిలీకి, కామెడీ అన్నిటికీ సూపర్గా తీశారు. ఇంకా ఎక్కువ సినిమాలు ఆడించాలని మేము భగవంతుని కోరుకుంటున్నాము. సూపర్ సూపర్ సూపర్. గ్రామీణ ప్రాంతం నుంచి తీశారు. అందరూ సీనియర్ యాక్టర్ లాగానే నటించి అందరూ కూడా ఉత్సాహపరిచారు. పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధంలో సీఎం జగన్ పేదల పక్షాన నిలబడ్డారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమమై తమను గెలిపిస్తాయని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ నందు కార్మిక నగర్, బెత్లెహేం నగర్ ప్రాంతాలలో గడప గడపకి వెళ్లిన అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్ల కాలంలో ఈ డివిజన్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికలు అయి మరలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఈ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మీ అవినాష్ అన్న హామీ పేరుతో ముద్రించిన మేనిఫెస్టో కరపత్రాలు అందించారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలు అన్నీ నెరవేరుస్తామని అవినాష్ భరోసా ఇవ్వడం జరిగింది. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి టీడీపీ వారు ఏం చేయకుండా ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మరలా వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల వద్దకు వారి ఫోన్ నెంబర్లకు వచ్చే ఓటీపీల ద్వారా వారి వ్యక్తిగత సమాచారం దోపిడీ చేస్తున్నారని, దయచేసి ప్రజలు ఎవరూ వారి మాయలో పడొద్దని అవినాష్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి, బెల్లం దుర్గా, కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి, నాయకులు పాల్గొన్నారు. కొంచెం టైట్ షెడ్యూల్ ఉండడం వల్ల నేను మిగిలిన వాళ్ళకి మైక్ ఇవ్వకుండా నేను తీసేసుకున్నాను, ఏమనుకోవద్దు. మా తమ్ముడు అవినాష్కి మాటలు రావేమో అనుకున్నాను, ఇంతసేపు నిలబెట్టి మాట్లాడేశాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది మీ అందరి మీద ఎంత అభిమానం ఉందో. మీ అందరినీ మరి మీకోసం ప్రత్యేకంగా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రోజున నిధులు తీసుకొచ్చి ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, మెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వారికి అందించాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున ఈ 42 వర్కులు ఈ రోజున 5 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి స్పెషల్ గ్రాంట్ కింద. మరి ఈ రోజున మీ అందరికీ కూడా తాను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటూ మరి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీతో కలిసి మరి పనిచేస్తూ మీ కష్టాలను తెలుసుకుంటూ మీ అందరి కోసం నేను మీ వాడిని అంటూ మీ ముందుండి నడిపిస్తూ ఈ రోజున ఇక్కడ మన పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మీ అందరికీ తెలుసు 4.5 సంవత్సరాలుగా మన ప్రభుత్వంలో జగనన్న మీకేం చేశారో మీ అందరికీ తెలుసు. ఈ రోజున మన ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, పేదల పక్షాన నిలబడే ప్రభుత్వం. పేదలకి పెత్తందారులకి మధ్యన జరిగే యుద్ధంలో ఈ రోజున జగనన్న పేదల పక్షాన నిలబడి ఈ రోజున ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో కానివ్వండి, ఈ రోజున రాజ్యాధికారాన్ని ఇచ్చే విషయంలో కానివ్వండి, మరి వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి మా అందరికీ కూడా మరి రాజకీయంగా మీరంతా కూడా ఈ స్థానంలో ఉండాలని చెప్పి ఈ రోజున డయాస్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా జగనన్న తీసుకున్న నిర్ణయం వల్లనే మీ ముందు నిలబడ్డారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజున మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ గతంలో ఎప్పుడూ లేదు. ఈ రోజున పేదరికం అనేది వారి కుటుంబాలలో ఉండకూడదు. ఆర్థికంగా వారంతా బలపడాలి, వాళ్ళ పిల్లలంతా కూడా విద్యావంతులుగా ఉండాలి. వారందరినీ కూడా ముఖ్యంగా మహిళా సాధికారత సాధించే విధంగా వారందరికీ కూడా అండగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలన్న మంచి లక్ష్యంతో ఈ రోజున జగనన్న చక్కటి నిర్ణయాలు తీసుకుని ఈ రోజున మనందరికీ కూడా అండగా ఉంటూ మన జీవితాలలో వెలుగు నింపాలని, మన బిడ్డల చదువుల కోసం కానీ మనమందరం కూడా మహిళా సాధికారత సాధించడం కోసం కానివ్వండి, మనందరి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఈ రోజున మనందరికీ కూడా సొంత ఇంటి కళ అనేది నెరవేర్చడానికి ఈ రోజున మేనిఫెస్టోలో చెప్పున్నాం ఆ రోజు 25 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తామని. కానీ ఈ రోజున 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి అందులో మనమందరం కూడా ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలు కూడా
ఉచితంగా ఇస్తున్నారు జగన్ అన్న. 2, 3, 5, 6, 7 డివిజన్ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే డివిజన్కి ₹1 కోటి కేటాయించి 5 డివిజన్లకి 5 కోట్లు కేటాయించి ఏదైతే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొండ ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా చూసి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అక్కడ ఉన్న ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందించకుండా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చిన్న చూపు చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ 4.5 సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదనంగా డివిజన్కి ₹1 కోటి కేటాయించి ఈరోజు కొండ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి అందించాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు స్పెషల్గా 5 కోట్లు కేటాయించారు. దానికి సంబంధించి ఈరోజు ₹3,76,00,000 దాదాపుగా ₹4 కోట్ల ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మా అందరి సోదరిమణి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగానే కాకుండా ఈరోజు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి మనకి సహకరిస్తున్న మన హోంమంత్రి తానేటి వనిత గారి చేతుల మీదుగా ఈరోజు ఎంత మంచి కార్యక్రమం శంకుస్థాపన చేసుకోవడం నిజంగా చాలా ఆనందమైన విషయం. రెడీ టు యూజ్ ఆఫీసులను ఫర్నిచర్తో సహా అందివ్వడంలో ది కోవర్క్ స్పేసెస్కి మించిన సర్వీస్ కంపెనీ మరొకటి లేదని ఆ సంస్థ ప్రతినిధులు నరేంద్ర రామిరెడ్డి తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు బ్రాంచ్ ఆఫీసులకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని వారు చెప్పారు. కార్పొరేట్స్ లుక్లో తాము సర్వీస్ ఇస్తామని ఇప్పటికే సౌత్ ఇండియాలో 12 బిజినెస్ సెంటర్లు రన్నింగ్లో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ది కోవర్క్ స్పేసెస్ సర్వీస్ ఇవ్వటంలో అనేక అవార్డులు సైతం గెలుచుకుందని చెప్పారు. ది కోవర్క్ స్పేసెస్ 5వ వార్షికోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ కంపెనీ నిర్వాహకులు నరేంద్ర రామిరెడ్డి తమ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018లో ప్రారంభించిన తమ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 5వ వార్షికోత్సవం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏ ఆఫీసులకైనా తాము వారి పెట్టుబడికి తగ్గ విధంగా తాము పెట్టుబడి పెట్టి ఫుల్ ఫర్నిచర్ తో ఆఫీసులను తయారు చేసి అందిస్తున్నామన్నారు. దీని వలన పెట్టుబడి తగ్గి బిజినెస్ ప్రారంభించిన వారు వ్యాపారం మీద దృష్టి పెట్టి విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. వారి పెట్టుబడిని బట్టి కార్పొరేట్ లుక్ లో ఆఫీసులను సిద్ధం చేసి అందిస్తున్నామన్నారు. మేము 2018లో ద కోవర్క్ స్పేసెస్ అని ఆర్గనైజేషన్ తిరుపతిలో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత ఈరోజు మేము ఇదే రోజున స్టార్ట్ చేశాము. 5 ఇయర్స్ అవ్వింది. ఈ 5 ఇయర్స్లో తిరుపతి నుంచి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, వైజాగ్, అలాగే బెంగళూరు, చెన్నై, హుబ్లీ, పాండిచేరి, తెలంగాణ అంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు 12 బిజినెస్ సెంటర్స్తో ఉన్నాము. మేము 2018 స్టార్ట్ చేసిన తర్వాత 2019 బెస్ట్ స్టార్టప్ అవార్డు విన్నర్ ఇన్ ఇండియా మేము. అలాగే కన్సిక్యూటివ్లీ 2019కి ఇదే కోవర్క్ స్పేసెస్ నుంచి ద కోవర్క్ స్పేసెస్ అవార్డు విన్నర్ ఇన్ ఇండియా, పాన్ ఇండియా అవార్డు విన్నర్స్. అలాగే ఆ కంటిన్యూలో కూడా మోస్ట్ అడ్మైరబుల్ బిజినెస్ అవార్డు విన్నర్ ఇన్ ఇండియా. సో మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ స్టార్టప్స్ కానీ, ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ కానీ, కార్పొరేట్స్ కానీ, బ్రాంచ్ ఆఫీసెస్ కానీ రెడీ టు యూజ్ ఆఫీసెస్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ ప్లగ్ అండ్ ప్లే అంటారు, సర్వీస్ ఆఫీసెస్ అంటారు. అందులో ఏంటంటే ఒకే ప్రెమిసెస్లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి మీటింగ్ రూమ్స్ కానీ, కాన్ఫరెన్స్ రూమ్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ, క్యూబికల్స్ కానీ ఆర్ క్యాఫ్టేరియా ఉంటుంది. మాలో ఉన్న స్పెషల్ ఏంటంటే అన్ని ఏసీ క్యాఫ్టేరియా, గేమ్ జోన్ ఉంటుంది,
అన్ని అలాంగ్ విత్ గెస్ట్ హౌస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచో డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఉంటారు కాబట్టి. ఇద్దరం కలిసి seconduniverse.com అనే కంపెనీని 2018 డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ చేశాము. అది ఈ రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కార్పొరేట్ కంపెనీస్కి, స్టార్టప్స్కి, అంటే చిన్న కంపెనీస్కి, బ్రాంచ్ ఆఫీసెస్కి, మీటింగ్ రూమ్స్కి అట్లా మేము రెడీ టు విత్ ఫుల్ ఫర్నిష్డ్ ఆఫీస్తో ఇస్తాం. దాన్ని స్టార్టప్ కంపెనీసు, కార్పొరేట్ కంపెనీసు వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కంపాటబుల్గా, కన్వీనియంట్గా, ఫ్లెక్సిబుల్గా, తక్కువ రేట్లో, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని మేము తగ్గించి మా ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల కంపెనీకి చాలా బెనిఫిట్లు ఉంటాయి. దీంట్లో ఎక్కువగా బెనిఫిట్ పొందేది స్టార్టప్ కంపెనీస్. ఈ స్టార్టప్ కంపెనీస్కి ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో మా దగ్గర అన్ని వసతులతో కలిపిన ఫర్నిచర్, ఆఫీస్, కార్పొరేట్ లుక్స్తో మేము ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల వాళ్ళకి లోకల్గా ఈ మెయింటెనెన్స్ ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు 50 to 60% పూర్తిగా తగ్గిపోతాయి. దానివల్ల వాళ్ళ బిజినెస్ ఫోకస్ అంతా కూడా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ మీద, కంపెనీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 2.0 తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర దస్తావేజుల లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానం వల్ల ఎంతోమంది డాక్యుమెంటరీలో జీవనోపాధి కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం డాక్యుమెంటరీ రైటర్లకు గండిగట్టే విధంగా తీసుకువచ్చిన విధానాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2.0 మరి ప్రవేశపెట్టిందో దాంట్లో ఉన్న సమస్యల్ని తెలియజేయడానికి నిరసన కార్యక్రమాన్ని ఈ ధర్నా చౌక్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది. మా డిమాండ్స్ ఒకటే, 2.0ని మీరు ప్రవేశపెట్టడం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేఖరులు తమ భవిష్యత్తుని కోల్పోతున్నారు భవిష్యత్తులో అనేది మా యొక్క అనుమానం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దస్తావేజు లేఖరులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ వ్యవస్థని నడపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ప్రైమ్ 2.0 విధానాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, రిజిస్ట్రేషన్ చట్టం పుట్టినప్పటి దస్తావేజు లేఖర్ల వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఇవాళ ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ, ప్రజలు ఇచ్చేటువంటి సమాచారాన్ని తీసుకొని సమగ్రవంతంగా వాటిని తయారు చేసి లీగలైజ్డ్ డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి ప్రజలకు ఇచ్చి ప్రజలు ఇచ్చేటువంటి అరకొర పారితోషికంతో జీవనం గడుపుతున్నటువంటి దస్తావేజు లేఖర్లు, స్టాంపులు విక్రయించుకొని జీవనం చేస్తున్నటువంటి స్టాంపు వెండర్లు ఈ విధానం వలన పూర్తిగా జీవనోపాధిని కోల్పోతూ ఉన్నామని చెప్పేసి, మా జీవనోపాధిని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, మా జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా డాక్యుమెంట్ రైటర్సు స్టాంపుల్లో రాసినటువంటి దస్తావేజులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రల్లో భాగంగా సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ సహా పలు డిమాండ్లను అమలు చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని తెలియజేశారు. గాంధీనగర్ ధర్నా చౌక్లో చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల న్యాయ పోరాట నిరసన దీక్షకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఆందోళనలు అణచివేస్తామని, జగన్ రెడ్డి ప్రభుత్వం మంచి పద్ధతి కాదని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన పాపానికి ప్రజలకు శాపంగా మారిందని అన్నారు.
ఇంత వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలో ఏనాడు చూడలేదని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014కు ముందు 4,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకు పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు. ఇప్పుడు న్యాయమైనటువంటి అంగన్వాడీ వారు చేసేటువంటి పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో వారి సమస్యలకు పరిష్కారాన్ని తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ అంగన్వాడీ మొత్తాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడించేటువంటి బాధ్యతను తాను తీసుకుంటున్నానని భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాల నుండి నివసిస్తున్న 20,000 మంది పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అద్దెలకు ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళగిరిలో నేటి నుంచి 19వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను ప్రారంభించిన సందర్భంగా బాబురావు, పాసం రామారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి తన నివాసం ఉంటున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలను నట్టెంట ముంచారు, హామీలను తుంగలో తొక్కారు అన్నారు. 44 నెలల పరిపాలన కాలంలో కనీసం పేదలకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేదని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనరంజక పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజా సమస్యల పరిష్కారంకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం. నియోజకవర్గంలోని ప్రజలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని వెల్లడి. వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్న శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు. నాణ్యతలో తమకు సాటి లేదని చెప్పిన మేనేజర్ మురళి. ఇవి ఈనాటి అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.